ఓకే, పెద్ద క్వశ్చన్ ఉంది. ఎవడన్నా సినిమా అనే మాట ఎత్తగానే నీకు గుర్తుకొచ్చేది ఏంటి? గుర్తుకొచ్చేది ఏంటి అంటే గుర్తుకొచ్చే సినిమానా లేకపోతే గుర్తుకొచ్చేది ఏంటి అని నువ్వే రాసిచ్చావు క్వశ్చన్. గుర్తుకొచ్చేది ఏంటి మీరు చెప్పండి. నాకు ఏదైనా సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పాటలు. ఆ సాంగ్స్ బాగుంటే ఆ సినిమా మీద కొంచెం ఎక్సైట్మెంట్ స్టార్ట్ అవుతుంది నాకు. సరే చూడాలి అట్లీస్ట్, అంటే ఇప్పుడంటే వీడియో సాంగ్స్ అట్లా ముందు రిలీజ్ అట్లా వచ్చేది. అప్పట్లో ఓన్లీ ఆడియో క్యాసెట్స్ కదా. సో అది విని మనం ఏదో ఇమాజినేషన్ చేసుకున్నాను. థియేటర్కి వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటది అనేది ఆ క్యూరియాసిటీ ఎక్కువ బిల్డ్ అయ్యేది. నాకు ప్రైమరీ అయితే మాత్రం పాటలు అని చెప్తాను. సాంగ్స్ బేసిక్ గా నేను రిలేటబిలిటీ చూసుకుంటాను. అంటే ఒక స్క్రిప్ట్ అంటే ఒక సినిమా చూసాం అనుకో, అది నా లైఫ్ కి ఎంత దగ్గరగా ఉంటే నాకు అంత ఎక్కేస్తుంది. లేదా కంప్లీట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉండి అది నాకేంటంటే డ్రామా ఉండదు. ఇప్పుడు బాహుబలి సినిమా అనేది రిలేటబిలిటీ ఉండదు ఎక్కడా కూడా. కానీ దేవసేన మాహిష్మతికి వెళ్ళిన దగ్గర నుంచి బాహుబలి చనిపోయినంత వరకు ఒక డ్రామా ఉంటుంది. నేను దానికోసం 5 సార్లు చూసా ఆ సినిమా. ఆ డ్రామా అనేది ఉండాలి నాకు. ఏదైనా నాకు డ్రామా ఉంది అంటే చూసేస్తా. లేదు రిలేటబిలిటీ అంటే నా లైఫ్ ఇప్పుడు ఆ నలుగురు అనేది ఉంది సినిమా. ఆ నలుగురు నా టాప్ 5 లిస్టులో ఎప్పుడూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ నలుగురు టైంకి వచ్చేసరికి ఒక ఆర్గ్యుమెంట్, అంటే ఇప్పటికీ ఉంది ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే డబ్బు ఇంపార్టెంటా మనుషులు ఇంపార్టెంటా అనేది. సో నాకు ఆ ఆర్గ్యుమెంట్కి ఆన్సర్ దొరికింది ఆ సినిమాలో. అంటే నేను దేనికైతే సపోర్ట్ చేస్తున్నానో దానికే రాజేంద్ర ప్రసాద్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. సో నాకు ఆ రిలేటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ప్రమోషనల్ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయను. అంటే అది కూడా ఎప్పటి నుంచి ఆపేసానంటే కలేజా అండ్ కొమరంపుల్ దగ్గర నుంచి ఆపేసాను. బేసిక్గా కలేజా అండ్ నాకు ఎప్పటికీ చెప్తా, నేను ఇప్పటివరకు చూసిన ట్రైలర్ కట్స్లో అంటే నా లైఫ్ స్పాన్లో ఫస్ట్ చూసిన బెస్ట్ ట్రైలర్ కట్ అంటే కొమరంపుల్. అంటే బ్యాక్ సైడ్ నుంచి కొమరంపుల్ ట్రైలర్ కట్ నేను చూడలేదు. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ వస్తుంటుంది, లెజెండ్ కేమ్ యాజ్ ఎ లాయర్, లెజెండ్ కేమ్ యాజ్ ఎ మర్చెంట్ లాగా. అండ్ పవన్ కళ్యాణ్ జీప్లో ఇలా కూర్చొని ఉంటారు, సైడ్ యాంగిల్ షాట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెహమాన్ అలాగే చెదగొట్టి వదిలేస్తారు, పాటలు సూపర్ ఉంటాయి. అండ్ పవన్ కళ్యాణ్ ఇలా దూకి ఇలా అంటాడు అనమాట. అది ఇవన్నీ బెస్ట్ ట్రైలర్ కట్ అది. అండ్ కలేజా ఎలా అంటే సదాశివ సన్యాసి పాటకి పూనకాలు వచ్చాయి జనాలకి. అండ్ రెండు దగ్గర సినిమాలే రిలీజ్ కి. అండ్ రెండు మంచి ఆల్బమ్స్ హిట్. రెండిటికి ఆల్మోస్ట్ ఒకడే ప్రొడ్యూసర్, సింగనమల రమేష్ ఆయనే ప్రొడ్యూసర్ పాపం. నెక్స్ట్ రెండిటికి ఏంటంటే ఇద్దరు హీరోలు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇద్దరు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చింది సినిమా. 3 years గ్యాప్. అతిథి తర్వాత కలేజా అది గుర్తుంది. పవన్ కళ్యాణ్ 3 years గ్యాప్ ఉంది. ముందేం సినిమా కొమరంపుల్ ముందు జల్సా తర్వాత గ్యాప్. ప్రమోషనల్ కంటెంట్ నమ్మడం అనేది అప్పటి నుంచి మానేశారు. అంటే ఇప్పుడు జనాలు హైప్ ఎక్కించుకోండి అంటారు కదా, నాకు ఆడ ఏం చేసినా హైప్ ఎక్కదు, ఏం చేయని. ఈవెన్ కూలీకి కూడా నేను హైప్ అవ్వలే, కూలీకి హైప్ అవ్వలే, ఓజీకి హైప్ అవ్వట్లే, దేనికి హైప్ అవ్వను. ఎందుకు అవ్వను అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే అది ప్రమోషనల్ కంటెంట్. ఇప్పుడు ఒకడు వస్తాడు నీ దగ్గరికి ఒక ప్రోడక్ట్ అమ్మడానికి వస్తాడు, వాడు ఏం చెప్తాడు, ఈ ప్రోడక్ట్ బాగాలేదని చెప్పడు కదా, ఇది బాగుంటుందని చెప్తాడు. వాడు చూపించే శాంపుల్ ఎప్పుడు బాగుంటుంది, శాంపుల్ బాగుంటేనే కదా నువ్వు కొంటావు. సో శాంపుల్స్ ఎప్పుడు బాగుంటాయి. ఇప్పుడున్న ఒక వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే సాంగ్స్ ఇప్పుడు కూడా, ఒకప్పుడు ఆల్బమ్ బాగుండేది. గీతా గోవిందం దగ్గర నుంచి ఏమైందంటే సాంగ్ హిట్, ఒక సాంగ్ హిట్ అయింది చాలు. ఒక ఆల్మోస్ట్ 4 years ఒక ట్రెండ్ నడిచింది ఏంటంటే సిద్ శ్రీరామ్ చేత పాట పాడిస్తే ఆ సినిమాకి పబ్లిసిటీ అంతే. అందుకు నేను ప్రమోషనల్ కంటెంట్ అని నమ్మను. బట్ నేను చూసేదైతే నాకు సినిమా అంటే గుర్తొచ్చేది రిలేటబిలిటీ ఎంతవరకు ఉంది. అండ్ నాకు ఫస్ట్ సినిమా అని అనగానే వెంటనే గుర్తొచ్చేది, అంటే నేను స్క్రిప్ట్ లెవెల్లో ఏం చూస్తానైతే ఇప్పటివరకు చెప్పా, ఫస్ట్ గుర్తొచ్చేది థియేటర్.
సినిమా అంటే నాకు గుర్తొచ్చే థియేటరే. నేను సినిమాని ఓటీటీలో కానీ లేదంటే మొబైల్లో కానీ పైరసీలో కానీ ఎందులోని చూడను. నేను కూడా ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పనా, ఇప్పటి వరకు అంటే జనాలకి చాలా మంది అంటే ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి కాబట్టి జనాలు అనుకోవచ్చు వాళ్ళు ఐబొమ్మలో గట్రా చూడొచ్చని. నెలకి 2 లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఐబొమ్మలోనే చూస్తున్నారు. అది అంటే ఇప్పుడు కాదన్న, నేనే చెప్తున్నా, నేను చూస్తా. నేను నాట్ సెయింగ్ అసలు సినిమాలు ఇప్పుడు పైరసీ చూస్తా ఎప్పుడు అప్పటికి ఇప్పుడు ఒక 2-3 పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి 3 ఒకటే రోజు రిలీజ్ అయ్యి 2 చూసేసా, 3వ ఆబ్వియస్లీ డబ్బులు ఉండవు, కానీ చూడాలనే ఎక్సైట్మెంట్ ఆపుకోలేను. అప్పుడు నేను పైరసీ చూస్తా. నేను ఆ పైరసీ చూసింది కూడా ఎవరికన్నా చెప్పేటప్పుడు థియేటర్లో చూసావా అంటే లేదురా నేను పైరసీ చూశాను, ఇది నా ఎక్స్పీరియన్స్, మేబీ థియేటర్లో చూస్తే మారుతుందేమో అని చెప్పి చాలా సినిమాలు ఫస్ట్ డే పైరసీలో చూసి ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాలు కూడా ఉంది. నేను లాంగ్ బ్యాక్ నుంచి పైరసీ చూడడం ఇప్పుడు ఆపేసాను. లైక్ ఆల్మోస్ట్ 10 years బిఫోర్ 10-11 years బిఫోర్ ఆపేసాను. ఎందుకు అంటే ఆ థియేటర్ లో చూసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకొకటి మేజర్ ఏంటంటే నువ్వు ఇంట్లో ల్యాప్టాప్ మొబైల్ లో చూసినప్పుడు నీకు డీవియేషన్స్ వస్తాయి. అదే థియేటర్కి వెళ్ళినప్పుడు 3 hours ఉంటాయి కదా, ఆ 3 hours డెడికేట్ గా సినిమాకి ఇస్తావు. సో ఫుల్ ప్లేస్ కాన్సన్ట్రేషన్ తో చూడొచ్చు అండ్ డీవియేషన్స్ ఉండవు, ఎంజాయ్ చేయొచ్చు ఆ మూవీ థియేటర్ లో. ఆ వరల్డ్ కి యాక్చువల్లీ నేను ఆదిత్య మాట్లాడుకున్న వీడియోలో చెప్పాను, నాకు థియేటర్లో కాకుండా నువ్వు బయట ఎలా ఏ ఫార్మాట్ లో చూస్తే నాకు సినిమా ఎక్కదు. నేను ఇప్పుడు ఓటీటీలో ఆకాశవాణి నీ హద్దులో చూసా, మహాన్ చూసా, సూపర్ జగమే తందిరం చూసా, వేస్ట్ సినిమా, జై భీమ్ చూసా, సూపర్ సినిమా. ఓకే, నాకు ఈ సినిమాలు ఏవి గుర్తుండవు. నువ్వు ఆ సీన్ ఈ సీన్ అని చెప్పావు అనుకో నాకు గుర్తు రాదు. అదే నేను థియేటర్ లో తిరుమల తిరుపతి వెంకటేశ్ అని ఒక సినిమా ఉంటుంది, మన శ్రీకాంత్ బ్రహ్మానందం రవితేజ, నాకు ఆ సినిమా కూడా పాయింట్ గుర్తుండదు. అదే చెప్తాను కదా, థియేటర్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ ఇప్పుడు సింపుల్ నువ్వు లెక్చర్ వెళ్ళడానికి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది. థియేటర్కి వెళ్ళాలంటే ఎఫర్ట్ పెట్టి కనీసం కదిలి బైక్ వేసుకుని వెళ్ళి థియేటర్ దగ్గర పార్టీ బైక్ వెళ్ళి చూసి ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా సినిమా క్లియర్ గా చూస్తాం. జైలర్ సినిమా నాకు థియేటర్ లో నచ్చింది. మా నాన్న ఫస్ట్ హాఫ్ చూసి చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వలేదండి. ఎందుకు? మా నాన్న ఫస్ట్ హాఫ్ 4 రోజు రాత్రి చూసి పడుకుని లేచి నెక్స్ట్ డే రాత్రి సెకండ్ హాఫ్ కంటిన్యూ చేసేది. ఈ 2 వేరు సినిమాల్లో అనిపించాయి ఇంకా మా నాన్నకి. ఇంకా ఆ ఫీల్ లో చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైకి సెకండ్ హాఫ్ చూసేస్తే అరే బాగుంది సినిమా అనిపిస్తుంది. ఒక కంప్లీట్ డే గ్యాప్ తీసుకుని చూసేసరికి మా నాన్నకి ఫస్ట్ హాఫ్ నేను వేరే ఏదో సినిమా చూసి సెకండ్ హాఫ్ ఇంకేదో సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. చాలా మంది అంటారు కానీ ఈ కొన్ని సెక్టర్స్ ఇలాంటి సినిమాలో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటారు. కానీ నా ఒపీనియన్ అయితే మాత్రం ప్రతి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ నువ్వు చూస్తే అది ఎంత నీకు ఒకటి నచ్చిన బాగాలేదు అనుకున్నా సరే ఎంతో కొంత సరే బాగానే ఉంది కొంతలో కొంత పాజిటివ్ అనిపిస్తుంది. ఇంకా వరస్ట్ గా బయట అసలు లాజికల్ లేకుండా చేస్తే మాత్రం మనం ఏం చేయలేం. కానీ నువ్వే ఉంది ఇంకా నువ్వే నాది నాకు సినిమా అనగానే గుర్తొచ్చేది మోస్ట్ పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు నేను నమ్మేది ఏంటంటే ఒక ఇంగ్లీష్ డైరెక్టర్ తోటి ఉంటుంది, ఎవ్రీ మూవీ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ అని చెప్పి. సో తెలుగులో ఎవరో డైరెక్టర్ కూడా అది వాడుకుని ఏవేవో చేస్తుంటారు. సో ఇప్పుడు ఈయన ఏ డైరెక్టర్ అయితే మాట్లాడారో ఆ డైరెక్టర్ నాకు ఇష్టం. సో నేనేంటంటే ఒకటే కథ ఉంటదన్న, ఒకటే కథని ఎన్ని పాసిబుల్ వేస్ లో చెప్పగలిగితే అన్ని పాసిబుల్ వేస్ లో చెప్పేది సినిమా. అంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే శతమానం భవతి సినిమా ఉంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఎలా చూసుకుంటాము, వాళ్ళతో మనం కలిసి ఉండాలి అనే శతమానం భవతి సినిమా. అలాంటివి దానికి ముందు 150 సినిమాలు వచ్చాయి, కానీ శతమానం భవతి మళ్ళీ వర్కౌట్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ డ్రామా అండ్ నువ్వు ఎలా చెప్తున్నావు చెప్పాను కదా, రిలేటబిలిటీ. నేను ఇప్పుడు మన ఈ సినిమా ఉంది ఏది లోకా సినిమా ఉంది. లోకా సినిమాని ఒక 4-5 అవెంజర్ సినిమాలు పక్కకు పెట్టి చూస్తే సిమిలారిటీస్ నీకు కనిపిస్తాయి. కానీ లోకా సినిమా పర్స్పెక్టివ్ ఏంటి, ఒక ఫీమేల్ క్యారెక్టర్ ని పెట్టి ఆమెను ఒక వ్యాంపైర్ లాగా చూపించి బాగా చూపిస్తారు. సో ఎవ్రీ సినిమా నాకు కనిపించేది అంటే అసలు డైరెక్టర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు, డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటి. మొన్న కూడా ఏదో మీమ్ చూసా,
ఇంటర్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకుని ప్రాపర్ గా అంటే లిటిల్ హార్ట్స్, ఇంటర్ అబ్బాయి అమ్మాయి రిచ్ అయి ఉంటే లిటిల్ హార్ట్స్, అబ్బాయి పూర్ కోర్టు. లేదు కాలేజ్ అమ్మాయిల్లో అమ్మాయి రిచ్ అబ్బాయి పూర్ అయితే ఉప్పేనా, అబ్బాయి చదువు అన్నాడు, అమ్మాయి చదువు వచ్చింది అయితే బేబీ అని చెప్పి పెట్టాడు. అన్నిటికన్నా ఒకటే ఇంటర్ లవ్ స్టోరీలే తీసుకుని ఒక 4-5 వర్షన్లు చూపించాడు. నాకు సినిమా అనగానే గుర్తొచ్చేది అది. నేను ఒక ట్రైలరు ఒక టీజర్ ఎంత అసలు మన ఎక్స్పెక్టేషన్ కంటే చాలా బిలో పార్ ఉన్నా, లేదు దేర్ ఈస్ సంథింగ్, ఏదో ఉంటుంది ఈ సినిమాలో అనే పాయింట్లో ఎక్కువ సినిమాలు చూస్తాను నేను. నువ్వు చెప్పిన సిమిలర్ లైన్స్ లో ప్రతిరోజు పండగ అని చెప్పేసి సినిమా సూపర్ సినిమా, అది బాగానే ఆడింది. అంటే ఏంటంటే నువ్వు లైన్ తీసుకొని లైన్ మీద వర్క్ చేసి ఇప్పుడు లైన్స్ గురించి చెప్తా. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తా, నాకు బాగా గుర్తు, ఇయర్ గుర్తులేదు కానీ టెంపర్ పటాస్ పక్కకు పెట్టుకుని చూస్తే రెండిటి కదా ఒకటే. ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, లేదన్నా రెండు చాలా వెరీ సిమిలర్ టైమ్స్, 2014 చాలా సిమిలర్ టైమ్స్ లో వచ్చాయి. సో రెండింటి స్క్రీన్ ప్లే స్టోరీ పక్కకు పెట్టుకుని చూస్తే ఒక కరప్టెడ్ ఆఫీసర్, వీడు డబ్బు కోసం ఇది, వీడేమో నాన్న మీద కోపంతో ఇది, ఒక అమ్మాయి మీద ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మంచోళ్ళు అవుతారు, అప్పటి వరకు వీళ్ళంతో మంచిగా ఉంటారు, ఈ ఇన్సిడెంట్ వల్ల గొడవ పెట్టుకుంటారు. రెండిటి కథ ఒకటే. డిఫరెన్స్ ఏంటి, నీకు పటాస్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ మీద, ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ బాండింగ్ మీద నవ్విస్తూ ఆ ఒక వైబ్ ఉంటుంది, పూరి జగన్నాథ్ మార్క్ ఉంటుంది. పటాస్ సినిమాకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ అంతా అనిల్ రావిపూడి కైండ్ కామెడీ చేసుకుంటూ నీట్ గా హీరోకి విలన్ కి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ తీస్తాడు. సేమ్ స్టోరీ. అంటే ఇలాగా ఒకేసారి రిలీజ్ అయిన సేమ్ కథలు ఉన్నాయి. శంఖం మిర్చి, నెక్స్ట్ సుకుమారుడు గ్రీక్ వీరుడు, రెండు పోయి, అది వేరే విషయం అనుకో. కానీ అది గ్యాప్ ఉంది, ఒకే డైరెక్టర్, ఇంకా ఆయన తిప్పిన కథనే తిప్పి తీస్తాడు. అంతెందుకు, ఆయన ఎవరు, ఒక ఆయన ఉన్నారు మజాకా సినిమా డైరెక్టర్ త్రినాథరావు, నాకు 5 సినిమాలు తీసాడు. 5 సినిమాల కాన్సెప్ట్ ఒకటే, నెలలో ఏదో మారిపోవాలి, నువ్వు ఈ నెలలో ఏదో ఒకటి చేయాలి, 4 రోజుల ఛాలెంజ్ మీద 3 సినిమాలు హిట్లు కొట్టాడు. నేను లోకల్, మజాకా, సినిమా చూపిస్తా మామ. మజాకాలో 4 రోజుల కాన్సెప్ట్ మామూలుగా చెప్తున్నా, ఆయన డైరెక్షన్ చేసినా చెప్తున్నా. నేను లోకల్, సినిమా చూపిస్తా మామ, ఇంకోటి ఏదో సినిమా ఉంటది 4 రోజుల కాన్సెప్ట్ మీద, సేమ్ ఇదే కామెడీ సినిమా. కాదన్న, అది హలో గురు ప్రేమ కోసమే రోయ్, మజాకా, ఇంకోటి ఏదో సినిమా. మొత్తం ఫస్ట్ 3-4 సినిమాల కాన్సెప్ట్, 4 రోజుల్లో జీవితం మారిపోద్ది, ఈ 4 రోజుల్లో నువ్వేం చేయాలి, 4 రోజుల్లో అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఆ అబ్బాయి ఛాలెంజ్ చేసి గెలుస్తాడు, ఇంతే, తిప్పి తీస్తారు అంతే. సో నీకు సినిమా అంటే గుర్తొచ్చేది పర్స్పెక్టివ్, థియేటర్ రిలేటబిలిటీ, నీకు సాంగ్స్. ఓకే, సాంగ్స్ బట్టి నన్ను అది పుల్ చేస్తుంది. మరి ఇప్పుడు సాంగ్స్ హిట్ అవ్వట్లే కదా. ఇప్పుడు సాంగ్లు, ఇప్పుడు సినిమాలో సాంగ్స్ బాగాలేదు, సినిమాలు బాగుంటాయి కొన్ని, ఇప్పుడు ఉండొచ్చు, కరెక్ట్ కాదన్న, బట్ అంతే ఇంకా సాంగ్స్ బాగాలేవు అనుకో, లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా బుక్ మై షో రివ్యూస్ కానీ ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో మనం. అందుకే అంటే వీడియో చూసే వాళ్ళకి కూడా చెప్తున్నా, బుక్ మై షో రివ్యూస్ అనేవి పెయిడ్. కరెక్ట్, ఓకేనా. బుక్ మై షో రివ్యూస్ అనేవి పెయిడ్, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయిస్తారని ఒక పెద్ద ప్రొడ్యూసరే చెప్పాడు. ట్విట్టర్ లో హడావిడి, ఇన్స్టాగ్రామ్ హడావిడి, అంటే ఈయనే ఎగ్జాంపుల్. నాకు కింగ్డమ్ సినిమా రిలీజ్ అయింది. కింగ్డమ్ నాకు నచ్చింది, నాది పెయిడ్ ప్రమోషన్ కాదు. ఓకే, కింగ్డమ్ రిలీజ్ అయింది. దానికి ముందే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఏం చెప్పాడంటే, ట్విట్టర్ లోని ఇన్స్టాగ్రామ్ లోని మేమే డబ్బులు ఇచ్చి హడావిడి చేసి బస్ తెప్పిస్తాం అని చెప్పి 2 years చెప్పాడు. కింగ్డమ్ మార్నింగ్ షో అయింది, ఈయన మ్యాట్నీకి వెళ్ళాలి, నేను మార్నింగ్ షో నుంచి బయటకు వచ్చి ఈయన నాకు కాల్ చేశారు, అన్న ట్విట్టర్ అంతా పాజిటివ్ ఉంది. ప్రొడ్యూసరే చెప్పాడు కానీ పాజిటివ్ నేను చూడలేదు. నేను మ్యాట్నీకి వెళ్లే ముందు ఈ రివ్యూలు హడావిడి హంగామాతో స్టార్ట్ అయింది యుఎస్ నుంచి. యుఎస్ లో ఏదైనా ఒక మూవీకి వెళ్ళాలంటే అంటే అక్కడ పెయిడ్ అనేది పెయిడ్ ఉంటుంది, ఉండదని కానీ కొంచెం తక్కువ. అండ్ అక్కడ వెళ్ళాలి మూవీకి అనుకుంటే దే విల్ డూ ద స్టార్ రేటింగ్. అంటే నాట్ ఓన్లీ మూవీకనే కాదు, ప్రతిదాని రెస్టారెంట్ కానీ ఏదైనా స్టే కానీ సరే స్టార్ రేటింగ్స్ బట్టి చూసుకొని ఇది బాగుంది, స్టార్ రేటింగ్ ఉంది అంటేనే వెళ్తారు. సో అది కల్చర్ మళ్ళీ ఇక్కడ ఇండియాలో బుక్ మై షో వచ్చింది.
ఓకే, సో నీకైతే సాంగ్స్ సాంగ్స్ ఇప్పటికే అప్పటికి అంతే. అయితే సాంగ్స్ లేని సినిమాలు చూడవు. చాలా తక్కువ సాంగ్స్ కానీ చూస్తాను. ఖైదీ ఉంది కదా, ఇది ఓకే, సో అది సంగతి. చూసాను. నాకు చెప్పాను కదా సాంగ్స్ లేకపోతే హైప్ ఆ ఫీల్ రాదని. అది రాలేనప్పుడు మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఎప్పుడు 40th ఎప్పుడు తీసుకెళ్ళాడు, బాగుంటుంది సినిమా చెప్పా అంటే అప్పుడు వెళ్ళి నాదంతే ఖైదీ 15 days 20 days చూసాను ఫస్ట్. సో అది సంగతి.